కందిపప్పు పప్పుల పొడి ఎలా చెయ్యాలో చూపిస్తాను. నూనె 1 రవ్వ ఆయిల్ వేసుకొని బండలు పెట్టి గ్యాస్ వెలిగించుకొని 1 చుక్క నూనె వేసుకొని ఎండుమిర్చి 2 ధనియాలు జీలకర్ర మిరియాలు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తరువాత కాసేపు యాగనిచ్చిన తర్వాత కందిపప్పు వేయాలి. కందిపప్పు వేసిన తరువాత బాగా యాగనిచ్చి బాగా వేయించుకున్న తరువాత కందిపప్పు వేయించుకొని బాగా ఎర్రగా వేగిన తరువాత బ్రౌన్ గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 రవ్వ కరేపాకు వేసుకోవాలి. చిటికెడు కరేపాకు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తరువాత ఏగనిచ్చి పక్కకు తీసుకోవాలి. 1 రవ్వ చింతపండు కూడా 1 రెమ్మ చింతపండు వేసుకోవాలి. పక్కకు తీసుకొని మిక్సీలో ఎండుకాయలు 1 రవ్వ చింతపండు 1 రవ్వ ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. చిన్న గిన్నెలో తీసుకొని వేడి వేడి అన్నములు వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో పప్పుల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది.